రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, యోధా గోత్రపు సింహంగా, కోటాను కోట్ల దూతలతో, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో అప్పుడు ప్రతి నేత్రము ఆయన చూస్తారంట. అరే, ఈ యేసుని మేము నమ్మలేదే, యేసు ఏంటి ఎలా వస్తున్నాడు ఆకాశంలో నుండి అని ఆనాడు అనేక మంది యేసును నమ్మని వారంట రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట. కానీ అవకాశం లేదు. ఇప్పుడు నీకు టైం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడే దేవుని తెలుసుకోవడానికి, ఇప్పుడే దేవుని నువ్వు విశ్వసించడానికి, ఇప్పుడే నీ పాపాలు ఒప్పుకోవడానికి, ఇప్పుడే నువ్వు మారు మనస్సు పొందడానికి, ఇప్పుడే నువ్వు రక్షణ పొందడానికి, ఇప్పుడే నువ్వు బాప్తిజం పొందడానికి ఆ యేసయ్య అవకాశం ఇచ్చాడు. నేడు అను దినము, నేడు అనే సమయం ఉండగానే మనం ఏం చేసుకోవాలి? రేపు మనది అయ్యా, రేపు చూస్తాలే అయ్యా, రేపు మారతానులే, రేపు నుంచి ఆ పాపం మానేస్తా, రేపు నుంచి ఆ పనిని మానేస్తా అంటే కుదరదు. ఇవ్వాలి. ఇప్పుడే నువ్వు ఏ పాపము, ఏ దేవునికి అయిష్టమైంది నీలో ఏదుంటే అది మనం వదిలిపెట్టేయాలంట. దేవునికి స్తోత్రం చెప్దాం.